రోబో నగరం. దూర భవిష్యత్తులో ఒక నగరం ఉంది. దాని పేరు యంత్రనగరం. ఇక్కడ ప్రతి పని రోబోలు చేస్తాయి. వీధులు ఎప్పుడూ మెరుస్తుంటాయి. గగనచుంబాలు ఆకాశాన్ని తాకుతాయి. ట్రాఫిక్ని కంట్రోల్ చేసే సిగ్నల్స్ కూడా పూర్తిగా ఆటోమేటిక్. రెస్టారెంట్లలో వంట చేసే చెఫ్స్ కూడా మనుషులు కాదు, రోబోలు. సరుకులు మోసే ట్రక్కులు, పార్సిల్స్ పంపే డ్రోన్లు అన్నీ యంత్రాలే. ఈ పర్ఫెక్ట్ నగరంలో ఒక్క మనిషి కూడా పని చేయడం లేదు. అదే సమయంలో ఒక యువ రచయిత రవి ఈ నగరానికి చేరుకున్నాడు. అతను ఆశ్చర్యపోయాడు, అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. కాని అతనికి ఏదో ఖాళీగా అనిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఖాళీ మరింత స్పష్టమైంది. నవ్వులు లేవు, మాటలు లేవు, తప్పులు లేవు. కానీ సృష్టి కూడా లేదు. ఒక రోజు రవి ఒక రోబోను అడిగాడు, ఒక భావోద్వేగ కథ చెప్పు. రోబో లెక్కలు వేసింది, మాటలు పలికింది. కాని ఆ మాటల్లో ప్రాణం లేదు. అప్పుడు రవికి అర్థమైంది, రోబోలు పని చేయగలవు, కాని మనసు కలిగి ఉండలేవు. ఆ రోజు నుంచి అతను ఒక ఉద్యమం మొదలుపెట్టాడు. పేరు మానవ స్పర్శను తిరిగి తెమ్మని. మెల్లగా మనుషులు తిరిగి వచ్చారు. వీధుల్లో చిత్రాలు గీస్తూ, వంటలు చేస్తూ, పాటలు పాడుతూ. రోబోలు సహాయం చేస్తూ, కానీ నాయకత్వం మాత్రం మనుషుల చేతిలోనే. నగరం మళ్లీ జీవం పొందింది. టెక్నాలజీ సామర్థ్యం, మానవ హృదయం రెండు కలిసినప్పుడే నిజమైన సంపూర్ణత వస్తుంది. రోబోలు అన్నీ చేయగలవు, కాని మనిషి మాత్రమే భావాలను పంచగలడు.